అంటే శత్రు రోగ రుణాలను నిర్మూలించేది. పరబ్రహ్మతత్వం కలిగినటువంటిది కోడి. అది బ్రహ్మముహూర్త కాలానికి లేసి కుక్కరోకోనికి లేసి ప్రపంచాన్ని మేల్కొల్పుతుంది. కోడి కూత వేసి ఎవరు విసుక్కోరు. అయ్యో కోడి కూత వేసింది తెల్లారుతుంది అనుకుంటారు. అది పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించినటువంటిది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి స్వీకరించాడు. దాన్ని తీసుకోవడం, దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మన నోటితో కొరకడం ద్వారా అప్పుల పాలవుతారే కానీ ఇంకొకటైతే కారు. మరి ఈరోజు తినకుండా ఉండలేమంటే అది ఇంక చెప్తున్నా, నాకైతే సంబంధం లేదు. ఇది ప్రాక్టికల్గా నేను చూశాను, నేను ఆచరిస్తున్నాను. నేను చెప్పి ఆచరించిన వాళ్ళు ఎంతోమందికి మంచి ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ కోడి తినకూడదు. మరి ఏం చేయాలి? ఎర్రటి బియ్యము, రెడ్ రైస్ మీరు తీసుకొని ప్రతిరోజు మీ పిడికెడితో ఒక 6 పిడికెళ్ళు లేదా ఒక్క పిడికెడైనా సరే ఆ కోళ్ళకి ఆహారంగా ఇవ్వండి. ఈ ఎర్రటి బియ్యము వేస్తూ రండి. మీకే ఆ ఫలితాలు వెంటనే మీరు చూస్తూ వస్తారనమాట.